ఎండి మెక్డొనాల్డ్స్ మన మణికొండకు వచ్చేసింది కదా. పిల్లలకి అదే ఫుల్ హ్యాపీ అనమాట. మా అబ్బాయి అయితే మాత్రం మనం ఎప్పుడైనా మెక్డొనాల్డ్స్కి వెళ్ళాలి అనుకుంటే ఎప్పుడో ఒకసారి అది ఎక్కడికో వెళ్ళాలి, మన మణికొండలో అయితే అసలు లేదు కాబట్టి. అందులో ఇప్పుడు మా ఇంటికి దగ్గరగా మణికొండలో మాకు చాలా దగ్గరగానే అవుతుంది కాబట్టి ఫుల్ హ్యాపీ అనమాట. మా అబ్బాయి అయితే మాత్రం అమ్మ మన మణికొండకు చాలా చాలా వచ్చేస్తున్నాయి అని చెప్పి ఒకసారి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం. మణికొండలో చాలా ఓపెన్ అయ్యాయి అనమాట. జుడియో ఒకటి, స్టైల్ యూనియన్ ఒకటి, మెక్డొనాల్డ్స్ ఒకటి, 3 పక్కపక్కనే ఉన్నాయి. ఇప్పటికైతే జుడియో అయిపోయింది షాపింగ్. ఇప్పుడైతే మెక్డొనాల్డ్స్కి అయితే వెళ్ళామన్నమాట. బర్గర్ కావాలని చెప్పి చూసుకుంటున్నారు. మీల్స్ అన్నారనమాట. అవైతే అందులో డ్రింక్ లేదని చెప్పేసి ఓన్లీ బర్గర్ అని చెప్పి తీసుకుంటున్నారు. ఇద్దరు ఒకటి బర్గర్ అయితే తీసుకున్నారు. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తీసుకున్నాం అనమాట. అది వచ్చేసి టేబుల్ సర్వీస్ వచ్చేసి తీసుకున్నారు. టేబుల్ నెంబర్ వచ్చేసి 45 ఇచ్చారనమాట. మనం కిందనైనా కూర్చోవచ్చు, పైన కూర్చోవచ్చు. మా అబ్బాయి అయితే మాత్రం లేదమ్మా పైన కూర్చున్నాం, పైన అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి పైకే కావాలన్నాడు అనమాట. అందుకని చెప్పేసి పైకి అయితే వెళ్ళాము మేమైతే. చూడండి అసలు మా అబ్బాయి అయితే ఎంత ఫుల్ హ్యాపీగా వెళ్ళిపోతున్నాడో పైకి. పైన ఉంది బాగుంది అని చెప్పేసి పైకి వెళ్తున్నాము. పైకి వెళ్ళేసి అక్కడ కూర్చున్నామంట. అక్కడ కూర్చున్న తర్వాత చూడండి చుట్టూ ప్లేస్ అయితే బాగా కనపడుతుంది, ఎందుకంటే చుట్టూ గ్లాస్ ఉందనమాట. ఓకే, చాలా బాగుంది అనిపించింది. ఎప్పుడైనా సరదాగా వెళ్ళి కాసేపు కూర్చొని పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ కాసేపు అలా తినేసి మనం వచ్చేయచ్చు అనమాట. అంతేగాక పైన వచ్చేసి బర్త్డే చేసుకోవడానికి అక్కడ చిన్న ఫంక్షన్ హాల్ మాదిరి చిన్నది ఉందన్నమాట. ఒక 20 మెంబర్స్ వరకు ఆ బర్త్డే పార్టీ అయితే పిల్లలతోటి ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడైనా పిల్లలు బర్త్డే చేయాలంటే అది కూడా బాగుంది అక్కడ. మేము వెళ్ళిన టైంకి అయితే బర్త్డే అయిపోయింది, అందరూ ఇళ్ళకైతే వెళ్ళిపోతున్నారనమాట. చూడండి ఎంత ఫ్రీగా ఉందో. మేము వెళ్ళిన టైంకి ఫ్రీగా ఉందన్నమాట. మేము వెళ్ళింది 10:30కి కాబట్టి ఫ్రీగా ఉంది. ఇంకా మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్ అయితే వచ్చేసింది. బర్గరు, అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్లు. ఇప్పుడు చూడండి మా అబ్బాయి ఏమో వచ్చాయి కదా తిందామని చెప్పి మా అబ్బాయి ఆతృత, కానీ మా అమ్మాయి ఏమో లేదు 2 ఫొటోస్ తీసుకుందాము బాగుంటుంది అని చెప్పేసి 2 పిక్స్ పెట్టుకుంటుంది. ఎందుకంటే స్టేటస్లు పెడుతూ ఉంటారు కదా. సో అలా అనమాట. అమ్మాయిలకి అబ్బాయిలకి అదే డిఫరెన్స్ అనుకుంటాను. అబ్బాయిలకి అంత ఉండదు, అమ్మాయిలు అయితే మాత్రం ఎక్కువగా స్టేటస్లు పెడుతూ ఉంటారు కదా. అంతేకాదులేండి, నాకైతే తమ్ముళ్ళకి కూడా యూజ్ అవుతుందని చెప్పి పిక్స్ తీస్తుందనమాట. ఇంకా చూడండి ఇంకా అయిపోయింది, ఓపెన్ చేస్తున్నారు. బర్గర్ అయితే ఓపెన్ చేసి తిన్నారు. చాలా బాగుందంట బర్గర్ అయితే. ఇంకా అలాగే మేము తీసుకున్న ఇంకొక ఐటమ్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని మా అబ్బాయి ఎలా తింటున్నాడో చూడండి, ఎలా పెట్టుకున్నాడో. ఇలా అల్లరి పనులు అయితే అబ్బాయిలు బాగా చేస్తూ ఉంటారు కదా. చూడండి దంతాలు అంటే అవి అలా పెట్టుకొని చూపిస్తున్నాడు, అలా తింటున్నాడు అనమాట. అబ్బాయిలు ఏమో అల్లర్లు చేస్తుంటారు, అమ్మాయిలు ఏమో స్టేటస్లు పెడుతూ ఉంటారు కదా. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇలాగే డిఫరెన్స్ ఉందా చెప్పండి. ఇంకా తినేసి కాసేపు కబుర్లు చెప్పుకొని కిందికి వెళ్ళాము. కిందికి వెళ్ళిన తర్వాత మా అబ్బాయికి ఇంకొకటి గుర్తొచ్చిందండి, అదే చాకో జారు. చాకో జారు కూడా కావాలి అంటే అప్పటికప్పుడు మళ్ళీ చాకో జారు తీసుకొని అక్కడే కిందనే కూర్చున్నాం. మళ్ళీ పైకి వెళ్ళకుండా కింద కూర్చొని తిన్నామన్నమాట. అక్కడ కూడా టేబుల్ నెంబర్ వచ్చేసి 45 అని ఇచ్చారనమాట. చూడండి మా అబ్బాయి చక్కగా ఆ నెంబర్ని తీసుకొని కూర్చోన్నాడు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి. ఈ చాకో జార్ అనేది నేను ఎప్పుడు తిన్నాను, నువ్వు ఎక్కడ తిన్నావు, నేను ఎక్కడ తిన్నాను, అక్కడ ఎలా ఉంది, ఇప్పుడు ఇక్కడ ఎలా వస్తుంది అని చెప్పి అక్క తమ్ముడు అయితే మాట్లాడుకుంటున్నారు. చూడండి చాకో జార్ కూడా వచ్చేసింది. ఇంకా వాళ్ళు ఇష్టంగా వాళ్ళు కూడా తినేసారు. అది తిన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. అప్పటికే 11 దాటిపోయింది టైము. పిల్లలతోటి అప్పుడప్పుడు మనం సరదాగా ఇలా బయటికి వెళ్ళడం తప్పేం కాదనిపిస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న సరదాలు కదండి. ఇవన్నీ చిన్న చిన్న సరదాలు కాబట్టి వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడు ఇంట్లోనే ఫుడ్ పెడుతూ ఉంటాం అనమాట. కాకపోతే ఇప్పుడు ఎలాగో ఎగ్జామ్స్ అయిపోయినాయి, హాలిడేస్ కాబట్టి ఈ చిన్న సరదాలు అనమాట. ఈ చిన్న సరదాలతోనే మనం సంతోషపడితే హ్యాపీగా ఉంటుంది కదా. ఈ మెక్డొనాల్డ్స్ మీరు మణికొండలో ఎంతమంది వెళ్ళారో కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కన్నా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ హెచ్ఆర్ తెలుగు వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్.